బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే మేమైతే సాంగి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సాంగి టెంపుల్కి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట. సో వెళ్ళి వచ్చేసాం. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రతి కాదు, చాలా సినిమాల్లో ఉంటుంది కదా, మూవీస్లో ఈ టెంపుల్. అప్పుడు చూడడమే, అప్పుడు అనుకునేదాన్ని ఇలా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. అది ఇప్పుడు ట్రూ అయిపోయింది అనమాట. సో సాంగి టెంపుల్కి అందరం కలిసి వెళ్ళిపోయాము. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి సాంగి టెంపుల్కి మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే మేము ఇంతకుముందు హౌసింగ్ బోర్డ్ దగ్గర ఉండేవాళ్ళము. అంటే మా సొంత ఇల్లు అక్కడే ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే, చెప్పా కదా ఆల్రెడీ, ఇలాగ మా హస్బెండ్కి ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని చెప్పి మేము ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం అనమాట. సో రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి చూసుకుంటే సాంగి టెంపుల్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. అదే హౌసింగ్ బోర్డ్ నుంచి అయితే ఒక 2.5 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. సో ఇదొక బెనిఫిట్ అనమాట. ఈ ఒకటే కాదు, వండర్లా మాకు దగ్గరే, అలాగే రామోజీ ఫిలిం సిటీ అది దగ్గరే, ఇంకా చాలా దగ్గర ఉన్నాయండి అసలు. అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా మా ఇంటి నుంచి 1 అవర్ అనమాట. సో అలాంటివి కొన్ని మంచిగా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఆదిబట్ల రూట్ చాలా బాగుంటుంది. అటు ఇటు చెట్లతో, అస్సలు గ్రీనరీతో చాలా బాగుంటుంది అనమాట ఆదిబట్ల రూట్ అయితే. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి మెట్లు ఎక్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మెట్లు ఎక్కడం ఎందుకులే అని చెప్పి, ఇంకా అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా, సో మెట్లు ఎక్కలేదు, ఇంకా కారులోనే పైకి వెళ్ళిపోయామన్నమాట. బట్ దిగేటప్పుడు నేను, మా హస్బెండ్ అండ్ మా చిన్నమరిది గారు, మేము ముగ్గురం అయితే మెట్లు దిగి వచ్చామన్నమాట. ఎలాగో మెట్లు ఎక్కలేదు కదా, సో మెట్లు దిగితే ఆ ఫీల్ ఉంటుంది అని చెప్పి మెట్లు దిగి వచ్చామన్నమాట. సో సాంగి టెంపుల్ చాలా బాగుంది. అలాగే మొత్తం అంతా షూట్ చేయించారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా, సో దానివల్ల తెలీదు. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా షూట్ చేశాను అనమాట సాంగి టెంపుల్. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను కదా, అక్కడే సాంగి టెంపుల్ పైన కొండ మీద. సో అలా వెళ్ళిపోవడమే. అండ్ అక్కడ ఒక పెద్ద గంట ఉందన్నమాట. ఆ గంటని చూసి అసలు చాలా షాక్ అయ్యాను నేను. నార్మల్గా అయితే ఫస్ట్ ఆ గంటను చూడలేదు నేను. తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారనమాట అక్కడ గంట ఉంది కదా అని చెప్పి. అదేంటి నాకు కనిపించలేదు అని చెప్పి వెళ్ళి చూసాను అనమాట. సో చూడడమే మంచిగా కొట్టేశాను. సో ఆ గంట కూడా బాగా అనిపించింది. అండ్ దేవుడు కూడా చాలా బాగున్నారు. అండ్ మేమైతే లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాం అనమాట. సో మంచిగా ఉంది, అంతా బాగుంది. బట్ ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు అని అంటే, ఫ్యామిలీస్ తక్కువ వస్తున్నారు, ఫ్రెండ్స్ ఎక్కువ వస్తున్నారు. అదే నేను చూసిన రోజైతే ఫ్రెండ్స్ బాగా ఎక్కువ ఉన్నారండి. ఫ్యామిలీస్ ఓకే అనిపించింది, కానీ ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫ్రెండ్స్, జెంట్స్, లేడీస్ చాలా ఎక్కువ మందే ఉన్నారు. బట్ అలా ఫ్రెండ్స్తో వెళ్తే కూడా బాగుంటుంది, డివోషనల్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే దేవుడిని దర్శించుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇష్టం, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఒక డే అలా ఫ్రెండ్స్కి ఇస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయి పైన అంతా చూసేద్దాము. ఆ ఆర్కిటెక్చర్ ఏంటి, అసలు చాలా బాగుంది. ఎవరైనా సాంగి టెంపుల్ ఇంకా చూడకపోతే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి సాంగి టెంపుల్ని. అండ్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారి చూసి దర్శించేసుకోండి. లేదా మాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఓకే, స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ అష్టలక్ష్మీస్ కూడా ఉన్నారనమాట, అది కూడా షూట్ చేసాం మేము. అండ్ షూటింగ్ క్రెడిట్ గోస్ టు హస్బెండ్ అనమాట. తనే మొత్తం అంతా షూట్ చేసుకున్నారు. సో నేనైతే జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను, మొత్తం తనే షూట్ చేశారు. అండ్ నేను చెప్పాను కదా ఇందాక స్టెప్స్ అని, ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి ఉంటుందన్నమాట. అండ్ మనం పైకి వెళ్ళాక కూడా స్టెప్స్ అనేవి మంచి క్లారిటీగా చూపిస్తాను. సో ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోతే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా మూవీస్లో ఉండేసరికి, అండ్ మూవీస్లో ఏంటంటే కింద గ్రాస్ అనేది ఉందంట అప్పట్లో. ఇప్పుడు గ్రాస్ అనేది తీసేసారనమాట. జస్ట్ మార్బుల్స్ అనుకుంటా, మేబీ టైల్స్ మార్బుల్స్ గుర్తులేదు. సో
మొత్తానికి ఇక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి దగ్గర అంట బాగా రామోజీ ఫిలిం సిటీ. సో అది కనిపిస్తుంది. అండ్ నేను ఇంకా హైదరాబాద్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. కానీ ఒక్కొక్క వీకు ఒక్కొక్క దానికి వెళ్ళిపోదాము. అది కూడా కుదరకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళడమే. అండ్ నాకైతే స్వర్ణగిరి చూడాలి అని అనిపిస్తుంది. అది ఎప్పుడవుతుందో తెలియదు. అయితే కనుక తప్పకుండా వీడియో తీసి పెడతాను. స్వర్ణగిరిలో మేబీ వీడియో ఎలా ఉందో లేదో తెలీదు, ఇంకా చూడలేదు కాబట్టి. సో వీడియో ఎలా ఉంటే తప్పకుండా వెళ్ళి స్వర్ణగిరి కూడా మొత్తం షూట్ చేసి చూపిస్తాను. సాధ్వి అయితే అప్పుడే పడుకుంది. బట్ మేము ఇలా లెగిస్తామో లేదో సాధ్వి వెంటనే లెగిసిపోతుంది, అస్సలు ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయి అసలు ఎలా ఉంది ఏంటి అనేది అంతా చూసేద్దాము.
ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో ఏంటి అని అంటే అప్పటికే లంచ్ టైం అయిపోయింది, 12 అయిపోయింది. సో ఇంకా 12కి ఇంకా మావయ్య గారు, అత్తయ్య గారు ఇంకా వాళ్ళెవరు 12కి తినరు కాబట్టి మేము పార్సిల్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. సో దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అని అంటే ఆదిబట్లలో హోటల్ ఉంది. అది కూడా తెలిసిన హోటల్ అంట మా హస్బెండ్కి. సో అక్కడ టేస్ట్ బాగుంటుంది అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళి హోటల్లో పార్సిల్స్ అవి తీసేసుకున్నాం అనమాట. సో పార్సిల్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి 2కి అలా తిన్నామన్నమాట. ఇంకా అప్పటికి మంచిగానే హాట్గానే ఉన్నది. సో అలా అయిపోయింది ఆ రోజు. అండ్ ఇక్కడ వచ్చేసి సాధ్వి వాళ్ళతో మంచిగా ఆడేస్తుంది. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, బట్ వెళ్ళిపోయి ఆడేస్తుంటే కొంచెం క్లిప్ యాడ్ చేశారనమాట, మంచిగా ఆడుకుంటుంది అని చెప్పి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకున్నా అండ్ ఇలాంటి కంటెంట్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ, టాటా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. టాటా.